ఇవాళ ఇండియన్ ఆర్మీ దాడులు చేసిందో, అక్కడ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిందో అందరం కూడా స్వాగతిస్తున్నాము. యెస్, ఇంతకింతకు ఏదైతే పహల్గామ్ దాడిలో అమాయక ప్రజల ప్రాణాలు తీశారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాము అని అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలామంది స్త్రీల సింధూరం తొలగిపోవటానికి కారణమైన ఆ ఉగ్రవాద సంస్థల్ని మట్టుబెట్టాము, ఉగ్రవాదుల్ని అంతమొందించాము. కాబట్టే ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా అదే రేంజ్‌లో సక్సెస్ అయింది. ఇవాళ భారతదేశం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయం అండి ఇది. ఎందుకంటే ప్రతి భారతీయుడు కూడా ఏకతాటిపై నిలబడ్డారు. అంటే ఏదైనా కష్టం వచ్చినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాము, మిలిటరీకి మేము సహకరిస్తాము, త్రివిధ దళాలకు సహకరిస్తాము, ఏ నష్టం జరిగినా కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి భారతీయుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే భారతీయులు ఎన్ని రోజులుగా ఎన్నో మోసాలు ఎన్నో భరించారు. నిజంగా కూడా చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు ఇబ్బందులు పడేటప్పుడు పేద ప్రజలు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు తిరగబడి ఉగ్రవాదులను వందలలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఖతం చేస్తే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ కూడా ఆ ఉగ్రవాదాన్ని ఖతం చేస్తే ఆ మిలిటరీ ప్రాణాలు కూడా పోవు కదా. కానీ ఆ వందలలో ఉన్నటువంటి ఉగ్రవాదుల కోసం దేశాన్ని నాశనం పట్టించుకుంటా ఉన్నారు. ప్రజలే తిరగబడాలి, అక్కడ ప్రజలందరూ కూడా ఏకం కావాలి. పాకిస్తాన్ ఏలేటువంటి వాళ్ళను, రాజకీయాలు చేసేటువంటి వాళ్ళను, వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకునే వాళ్ళ ముందు ఆ ప్రజలందరూ కూడా తిరగబడి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే తిరగబడేటువంటి సమయం కూడా అతి త్వరలో ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ప్రజలు వేరే, ఇప్పుడు తెలియపరలేను. డెఫినెట్గా మనం చూసాం మొన్నటిదాకా. మొన్న ఒక మసీదులో వాళ్ళ గురువు అడిగితే ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలే. అందరూ కూడా ఎవరు కూడా మనము భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడదామా అంటే ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలే. అంటే అది ప్రజలలో కూడా ఇంటర్నల్గా వాళ్ళ తిరుగుబాటు వస్తుంది. డెఫినెట్గా పాకిస్తాన్లోనే తిరుగుబాటు మొదలవుతుంది. కానీ ఈరోజు దొంగ దెబ్బ తీయడానికి వాళ్ళు ఫేస్ టు ఫేస్ రారు. వాళ్ళు మన మిలిటరీతో కొట్లాడలేరు. మళ్ళీ ఉగ్రవాదుల్నే పంపించి మన యొక్క ప్రజలను ఇబ్బంది పెడతారు. డెఫినెట్గా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మాత్రం ప్రతి ఒక్కరం భారతదేశ పౌరులుగా, భారతదేశంలో ఉన్న పుట్టి పెరిగినలుగా మనకు దేశభక్తి డెఫినెట్గా ఉంటుంది. అందరం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి, చిన్నదండి పాకిస్తాన్ ఎంత పిట్టపిల్ల, వాళ్ళకి తినడానికి తిండి లేదు ఈరోజు. అలాంటి వాళ్ళను మనతో పెట్టుకోవడం అంటే అమెరికా కూడా హెచ్చరిక చేసింది. కానీ 1971కు ఇప్పటికీ మన టెక్నాలజీ పెరిగింది. ఆనాడు అమెరికా 1971లో పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన కొన్ని దేశాలు. కానీ ఈనాడు రాను రాను టెక్నాలజీ పెరిగి బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయినా మన ఇండియా కూడా చాలా బాగా అయింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గర్వించదగ్గ విషయం. అన్ని దేశాలు కూడా మనకు మద్దతు పలుకుతా ఉన్నాయి. ఈరోజు ఎవరు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా అందరం కూడా దీంట్లో ఎలాంటి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా మిలిటరీకి, త్రివిధ దళాలకు మనం జై హింద్ చెప్తూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉన్నాం డెఫినెట్గా. కానీ ఇక ముందు కూడా పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు. ఇలా మనం చేసేసినాం, అయిపోయింది. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన మీద మళ్ళీ దౌర్జన్యం జరిగితే మన ప్రజలు నష్టపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మిలిటరీ మీద, మన యొక్క ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్త కూడా వహించాలి. మనము అల్లటప్పగా ఉంటే పాకిస్తాన్ ఏమి చూస్తూ ఊరుకోదని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు పిచ్చెక్కినటువంటి కుక్కలు కాబట్టి పిచ్చిగా ప్రవర్తిస్తారు. దాన్ని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, త్రివిధ దళాలకు అందరికి కూడా మేమందరం మా కాంగ్రెస్ పార్టీ తరఫున సెల్యూట్ చేస్తూ జైన్ చెప్తూ వాళ్ళకి ఎల్లవేళలా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. హరివర్ధన్ గారు, మీరు అన్నట్టు ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ సందర్భం. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తూ ఇవాళ మాట్లాడుతున్నారు అంటే ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ భారతదేశ ప్రభుత్వము ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, అంటే దీన్ని ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కడ కూడా పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు కూడా నష్టం జరగకుండా దీన్ని ఒక ప్లాన్డ్గా చేసుకుంటూ వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ వస్తున్నారు. కానీ మీరన్నట్టు మేబీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం కూడా ఎట్ ద సేమ్ టైం. ఎందుకంటే పాకిస్తాను ఎంత పిచ్చుకుక్కలాగా ప్రవర్తిస్తుందో, ఏ సందర్భంలో ఎలా చేస్తుందో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ ఎప్పుడైనా దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా తగిన చర్యలు చేపట్టింది. ఎక్కడైతే దాడుల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది, హైదరాబాద్లో కొన్ని ముఖ్యమైన ఏరియాల్లో ఉందో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించింది. రేపు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా కార్యక్రమాలు కూడా చేపడుతోంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేయబోతోంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది? ఒకటే ఏంటంటే డెఫినెట్గా మనము ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. డెఫినెట్గా మనం చేసేది ప్రజల కోసం కాబట్టి, దేశ అభివృద్ధి కోసం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది.
కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థని అంటే డ్యామేజ్ జరిగిన తర్వాత రికవరీ చేసుకునే ముందే మనకు జరగక ముందుకే కొంత ఇంటెలిజెన్స్ని మనం డెవలప్ చేసుకొని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలు పోయిన ప్రాణాలను మనం తిరిగి ఇవ్వలేం. కానీ ఆ ప్రాణ నష్టం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి కొంచెం వ్యవస్థను మనం పెంచుకొని ఇంకా టెక్నాలజీ పరంగా కానీ ఏ రకంగా కానీ డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. దీన్ని చేయాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల మంచి కోసం పనిచేస్తుంది, సమయానుకూలంగా పనిచేస్తుంది. డెఫినెట్గా జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ప్రజల వైపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క సైనికుల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేపు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక్కటే ముస్లిం, హిందూ, క్రిస్టియన్ కాకుండా ప్రతి భారతీయుడు ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. ఎవడో ఒకటి పనికిరాని నా కొడుకులు ఏదైనా మాట్లాడితే వేరే సంగతి, కానీ ప్రతి ఒక్కరు భారతీయులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవడైనా గుండె మీద చేసుకొని నేను భారతీయ నీళ్ళు తాగుతున్నా, భారతదేశంలో తిండి తింటున్నా అనుకునే ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మనం సమాధానం చెప్పాలి. పాకిస్తాన్కు బుద్ధి చెప్పే పరిస్థితి కుల మతాలకు అతీతంగా చేయాలని తెలియజేస్తా ఉన్నా. వెంకటరెడ్డి గారు, పహల్గాం దాడి తర్వాత మీలాంటి నాయకులు ఎవరైతే డిబేట్స్కి వస్తారో పాపం వాళ్ళందరికీ నాలాంటి జర్నలిస్టులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షాలు కానివ్వండి, ఎప్పుడు సమాధానం చెప్తారు? ఎలా